Slowly relax, relax. నెమ్మదిగా వెనక్కి ఇలా పడుకొని కొన్ని ఆసనాలు చేద్దాం. కాయకల్ప చేద్దాం. ముందుగా రెండు కాళ్ళు క్రాస్గా నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ, మనలో ఎంతో జీవకాంతి శక్తి ఉంటుంది, దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిరుముద్ర. డీప్గా లోతుగా దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదలడం. డీప్ బ్రీతింగ్. పొట్టలోకి ముందు శ్వాస నింపి తర్వాత ఛాతీలోకి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్ట లోపలికి లాగుతాము పూర్తిగా. ఈ విధంగా ఒక 10 ఆవృత్తులు. వేగస్ నర్వ్ యాక్టివేషన్కి వశిష్ఠ ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా చేయడం చాలా చాలా అవసరం. స్లోలీ రిలాక్స్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్. రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. రెండు కాళ్ళు పక్క పక్కవి, పాదాలు మోకాళ్ళు. ఎడమ వైపు కాళ్ళు బెండ్ చేస్తూ తల కుడి వైపు ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచాలి ఇప్పుడు తలని. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ బెండ్. రెండు మోకాళ్ళు నేలకి టచ్ అవుతూ ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు తల కుడివైపు. నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ తొడలు బాగా ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు కాళ్ళు చాపి ఇంకొకసారి చెక్ చేసుకోండి 180 degrees. ఒకవేళ చేతులు ఇలా చాపలేని వాళ్ళు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద కూడా పెట్టుకొని చేయొచ్చు. రైట్ లెగ్ అప్. ఎడమ అరచేతిలో తల కుడి వైపు. ఏ కాలైతే పైకి లిఫ్ట్ చేసామో ఆ కాలు స్ట్రైట్ ఉండాలి. ఎక్కడ ముడవకుండా మనం ఆ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు. కిందున్న కాలు కావాలంటే కొంచెం అటు ఇటు ముడవచ్చు, కానీ ఏ కాలైతే అరిచేతిలో పెట్టామో ఆ కాలు స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతిలో, తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్.
నెమ్మదిగా రెండు చేతులు ఇరువురి కింద ఉత్తాన పాదాసనం చేద్దాం. పాదం మీద పాదం, కుడికాలు లిఫ్ట్, 1-1.5 అడుగు. పొత్తికడుపు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ ఉత్తాన పాదాసనం తప్పనిసరిగా చేయవలసిందే. పొత్తికడుపు ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అన్నిటికీ పనికొస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం ఇమీడియట్గా చేయవలసింది పొత్తికడుపు ఆరోగ్యం, దానికి సంబంధించిన వ్యాయామాలు ఇవి ఎక్కువ చేయాలి. హిప్ రీజియన్ సంబంధించినవి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళతోటి ఒకేసారి పాదం మీద పాదం పెట్టేసి కింద ఉన్న కాళ్ళు పైకి లాగేయండి, ఈజీగా ఉంటుంది. రోజు ఒక 2 నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉంటే పొట్ట బాగా తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. ఎప్పుడైతే పొట్ట కంట్రోల్ ఆరోగ్యంగా ఉంటాయో కాన్స్టిపేషన్ దగ్గర నుంచి అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. స్లోలీ రిలాక్స్. పై పొట్టకు సంబంధించింది నౌకాసనం చేద్దాం. డీప్ బ్రీత్, లిఫ్ట్, తల ఛాతీ భాగము కాళ్ళు లిఫ్ట్, కళ్ళు లెవెల్లోనే కాలు బొట్టను పెట్టు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఒక్కసారి పెద్దల కింద ఉంచుకొని మత్స్యాసనం చేద్దాం. థైరాయిడ్, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా యష్టికాసనం. పూర్తిగా పాదాలని ముందు వైపుకి, చేతుల్నేమో బాగా వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా బాడీ మొత్తాన్ని సాగతీస్తూ నడుం భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేస్తూ పిరుదుల్ని నేల మీద నొక్కి పెట్టి ఉంచుతూ యష్టికాసన్. పూర్తిగా చక్కగా రిలాక్సింగ్ ఆసనం ఇది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళు ముడవంటి కొన్ని సయాటిక్కు సంబంధించిన వ్యాయామాలు మిగతా మొత్తం చేస్తున్నాం. ఎడమకాలు కుడికాలు మీద పెట్టాము, అదే కుడికాలు ఎడమకాలు మీద రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తొడ కిందగా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తూ ఒక 40 సెకండ్స్ ప్రెషర్ ఇస్తూ కాసేపు అలా ఉండండి. కాన్స్టెంట్గా మళ్ళీ ప్రెషర్ వదిలేయడం కాకుండా అలా ప్రెషర్ ఇచ్చి కాసేపు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా రిలాక్స్ అయ్యేటప్పుడు ఒక 10 సెకండ్లు రిలీజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రెషర్ ఇస్తూ ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు రోజు ప్రాక్టీస్ చేయాలి. సయాటికా నొప్పులు ఉన్నవాడు తప్పనిసరిగా చేయాల్సింది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి ఎడమ కాలు కుడి మోకాలు కిందగా తొడభాగం దగ్గర పెట్టి కుడి కాలు తొడ కిందగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈ పైన కాలుని కిందకి నెడుతుంది, కిందున్న కాలుని మన వైపుకి లాగుతుంది. ఎట్ ఏ టైము ప్రెషర్ వస్తూ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్. గమనించండి హిప్ రీజియన్లో ఎడమ వైపు ఎలా ప్రెషర్ వస్తుంది. ఈ తుంటి భాగం దగ్గర సమస్యలు, చిక్కబట్టినట్టున్నా వీటన్నిటికీ మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా. స్లోలీ రిలాక్స్.
నెమ్మదిగా ఎడమ కాలు పూర్తిగా కుడి కాలు మీద పెట్టేసి తొడల మధ్య గ్యాప్ లేదు. ఈ కుడి అరిచేతితో కుడివైపుకి లాగుతూ తల ఎడమ వైపు. కింద ఉన్న కాలు స్ట్రైట్ గా నిలబడి ఉంది. ఓన్లీ పైన ఉన్న కాలుని స్ట్రెచ్ చేస్తున్నాం. తుంటి భాగం దగ్గర నుంచి ఎడమ కాలు లాగబడుతుంది. అబ్జర్వ్ చేస్తూ చేయండి. పిరుదుల దగ్గర ఉన్న కండరము వాటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. వీటికి తొందరగా మనకి ఈ మజిల్స్ కి వ్యాయామం అందదు. ఈ విధంగా పడుకొని మనం పరిగెత్తుకొని వ్యాయామం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు సయాటికా నర్వ్ దానికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టుకుంది. ఇట్లా 1-2 నిమిషాల పాటు కాసేపు స్ట్రెచ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం, ఇలా చేస్తూ ఉండాలి. నార్మల్గా అప్పుడు కూడా గుర్తొచ్చినట్టు చేస్తూ ఉండాలి. రోజు మొత్తంలో ఒక 4-5 విడతలుగా అట్లా. మీరు ఎప్పుడైతే మంచి మీద పడుకుంటారో ఇమీడియట్గా ఒకసారి చెయ్యాలి అని నిర్ణయం పెట్టుకోండి. గుర్తొస్తుంది చేయాలి. ఇప్పుడు కాలు మార్చేసి కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ అరిచేత్తో కుడి మోకాలు మీద ఉంచి ఎడమ వైపుకి లాగుతున్నాయి. తల ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. రెండో చేయి ఖాళీగా లేకుండా చిరుముద్ర పెట్టుకోండి. గమనిస్తూ ఉండండి పిరుదుల దగ్గర నుంచి ప్రెషర్ ఎలా వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. Slowly relax. Left leg up, fold, press, lower back pain, tailbone సమస్య, sciatica. వీళ్ళందరూ ఇక్కడ దాకా చేయాలి. వెన్ను సంబంధమైన సమస్యలు లేని వాళ్ళు మాత్రం తలని మోకాలికి ఆనిస్తూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళతో ఒకేసారి రెండు చేతులు పిడుగుల కింద శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు ఒకేసారి లిఫ్ట్ చేస్తూ హోల్డ్, ప్రెస్. ఇక్కడ తాగిపోండి సమస్యలు కూడా. మిగతా వాళ్ళు తలను పెట్టి రెండు మోకాళ్ళ మధ్యలో వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా కాళ్ళు పైకెత్తి గోడ సపోర్ట్ తోటి ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా ఉండిపోవాలి. గైనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసన్, కందరాసన్. Slowly relax. కందరాసన్ చేద్దాం. రెండు మోకాళ్ళు ముడిచి ఈ విధంగా రెండు చేతులు చిరుముద్ర. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. శ్వాసను వదిలేసాక ఇప్పుడు పొట్టను లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. వీపు, పెదులు, వీపు భాగం ఇవన్నీ నేల మీదే సపోర్ట్ ఉంటాయి. ఓన్లీ మధ్యలో నాభి స్థానం వెనకాల ఉన్న వెన్నుపూస దాన్ని మాత్రమే మనము
పైకి లిఫ్ట్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తూ చేయండి. కాసేపు ఉండండి. శ్వాస తీసుకోవాలి అనిపించినప్పుడు శ్వాస తీసుకుంటూ నడుముని రిలాక్స్ చేసేస్తాం, నేలకు ప్రెస్ చేస్తూ. చాలా చాలా ఉపయోగం. వెన్నుకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా కందరాసనం అద్భుతంగా పనికొస్తుంది. మరి ముఖ్యంగా టేబుల్ సమస్య ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేయాలి. ఇంకొకసారి చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక ఆసనం స్టార్ట్ అయింది. ఇక్కడ వెన్నుపూసని పూర్తిగా పైకి లిఫ్ట్ చేస్తూ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మళ్ళీ వెన్నుపూసని రిలాక్స్ చేసేసి నేలకేసి ప్రెస్ చేస్తున్నాం. ఇట్లాగా ఎక్కువసేపు చేసుకోవచ్చు. మంచం మీద పడుకోను లేకపోతే నేల మీద చక్కగా ఇలా పడుకొని చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎస్ఐ జాయింట్కి సంబంధించినవి, మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి చేద్దాం. ముందుగా ఎస్ఐ జాయింట్ చేసుకుంటే మనం మిగతా చేసేటప్పుడు ఈ తుంటి భాగం దగ్గర పట్టేయకుండా. సో ముందుగా ఎస్ఐ జాయింట్కి సంబంధించి పాదం పక్కకు పడుకోబెట్టేసి ఆ తర్వాత నెమ్మదిగా కుడి వైపు పూర్తిగా స్ట్రెచ్ చేసి మోకాళ్ళు ముడిచి ఇలా దగ్గరికి తీసుకొని కుడి కాళ్ళు మళ్ళీ మోకాళ్ళు నిలబెట్టాలి. ఇట్లా ఇంకో 4 సార్లు చేయండి. తొడభాగం ఎక్కడా కూడా పైకి లేపం, నేల వాటంగానే ముడుచుకుంటూ పైకి వస్తాం. పూర్తిగా ముడిచేసే కాలు ముడిచేసాక మోకాళ్ళు నిలబెడతాం. కాలి మెడం వాటంగానే నేల మీదుగా రాసుకుంటూ పూర్తిగా ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచే లాక్ రావాలి. నడుం భాగాన్ని లిఫ్ట్ చేస్తూ చేస్తాం. రివర్స్. ఇలా కాసేపు బాక్స్ పట్టేసుకొని కూడా ఉండొచ్చు. ఎక్సలెంట్ పొజిషన్ ఇది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో ముందు పాదాన్ని పక్క పడుకోబెట్టేసేయండి, ఆ తర్వాత పక్క తీసుకెళ్ళి. లేకపోతే ఒక్కోసారి మోచిప్పు మూమెంట్ సరిగ్గా లేక మోకాలు నొప్పి వచ్చినట్టు పట్టేసినట్టు ఉంటుంది. ఇలా దగ్గరికి లాక్కున్నాక మోకాలు నిలబెట్టి రెండు చేతులు చిరుముద్ర పెట్టుకోండి. ఏకాగ్రతగా చేయాలనిపిస్తుంది, లేకపోతే మైండ్ తెలియకుండా డైవర్షన్కి వెళ్ళిపోతుంది. రివర్స్. ఇట్లా కాళ్ళు ముడిచేసి నేల మీద పడుకోబెట్టాం కదా, కాసేపు అక్కడ రెస్ట్ ఉండొచ్చు, ఆ తర్వాతే చేయొచ్చు. కంటిన్యూస్గా చేయాలని రూల్ లేదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేద్దాము. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సివియర్గా ఎక్కువ ఉంటేనేమో ఒక కాలు ముడిచి రెండో కాలుతో చేసుకోండి. ఇప్పుడు నేను ఎడమ కాలు ముడిచాను, కుడి కాలు లెఫ్ట్ 1.5 అడుగు కాసేపు ఉండాలి అట్లా. ఇప్పుడు 60 degrees లెఫ్ట్, అంటే ఈ పక్కన ఉన్న మోకాలు ఏ హైట్లో ఉందో అంతవరకు సుమారుగా. స్లోలీ రిలాక్స్.
అదే ఇప్పుడు మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేక నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళకి. అప్పుడు మనం పాదాన్ని పక్కకు పడుకోబెట్టేసేసి ముందు లిఫ్ట్ చేయండి, తర్వాత పక్కకు అనేసి ఆ తర్వాత సైడ్కి కూడా వెళ్ళొచ్చు, సైడ్కి కాసేపు ఉంచచ్చు. ఇట్లా మళ్ళీ 10 కౌంట్ అయిపోగానే మళ్ళీ ఇట్లా పక్కకే తీసుకొచ్చి నెమ్మదిగా కింద పడుకోబెట్టేసి ముందు పాదాన్ని పక్కకు అరేసుకున్న తర్వాత లిఫ్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అలవాటంగా ఉన్నప్పుడే పాదం మూమెంట్ ఇచ్చుకొని సైడ్కి, తర్వాత లిఫ్ట్. ఇక్కడైనా ఇలా ఆగిపోవచ్చు, సైడ్కి కూడా వెళ్తూ ఉంటే తొడ కంట్రోల్కి వీటికి కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా మొక్కలకు సంబంధించి 2 రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కుడికాలు ముడిచి మోకాలకి నొప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా ఒక కాలు ముడిచి చేసుకోండి. నడుము నొప్పి వాళ్ళు కూడా 30 degrees లిఫ్ట్ చేస్తున్నాం. ఒక 10 నుంచి 15 కౌంట్ గమనించుకుంటూ చేయండి. నెమ్మదిగా 60 degrees. ఒకవేళ ఇంతసేపు హోల్డ్ చేయలేకపోతే రెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ రండి పైకి, రిలాక్స్ అవ్వచ్చు. ఏది కూడా మన స్థాయికి నుంచి సామర్థ్యాన్ని నుంచి చేయాల్సిన పని లేదు. అసౌకర్యంగా మనకు అనిపిస్తుంది అంటే అక్కడ మన సామర్థ్యానికి నుంచి ఎక్కువ కష్టపడుతున్నట్టే. స్లోగా రోజు మనం సాధన చేస్తూ ఉంటే మన యొక్క సామర్థ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానికోసం నుంచి అనవసరంగా కష్టపడుతూ చేయాల్సిన పని లేదు. కొంచెం సమయం పాటిస్తూ స్లోగా సాధన పెంచాలి. స్లోలీ. ఇప్పుడు మోకాలు చిప్ప మూమెంట్ సరిగ్గా లేక నొప్పులు వస్తున్న వాళ్ళు చేయవలసిన విధానం, పాదాన్ని పక్కకు పడుకోబెట్టండి. ఎస్ఐ జాయింట్ కోసం ఎలా అయితే పక్కకు పడుకోబెడుతున్నా అలాగా. ఆ తర్వాత లిఫ్ట్. దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస, ఇట్లా శ్వాసలు నడుపుతూ కూడా మనం అలా కాసేపు ఆపాలి. తర్వాత నెమ్మదిగా రిలీజ్, నేల మీదకి. ఇప్పుడు సైడ్కి వెళ్దాం. పాదాన్ని పక్కకే పడుకోబెట్టి లిఫ్ట్, ఒక 30 degrees లిఫ్ట్ చేశాం కదా, నెమ్మదిగా సైడ్కి తీసుకెళ్ళండి. అదే డైరెక్షన్లో పాదము పక్కకే ఉంటుంది. ఇక్కడ ఒక 10 నుంచి 15 కౌంట్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మోచిప్పకు మూమెంట్ ఇచ్చుకోవాలంటే ఇక్కడే పడుకొని తొడబాగానే బిగిస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేయచ్చు. చేస్తూ ఉండండి. మనం కూర్చొని చేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ పడుకొని తొడబాగాన్ని బిగించడం, మళ్ళీ వదులు చేయడం, అంతే. స్లోలీ రిలాక్స్. ఇంకా మోకాళ్ళకు సంబంధించినవి ఎన్నో చేసుకోవచ్చు. సైక్లింగ్, 2 చేతులు పిరుదుల కింద కానీ తల కింద ఇంటర్లాక్ చేసి రైట్ లెగ్ ఇలా రొటేషన్, పది నుంచి 15 సుమారుగా. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు, తొడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ తగ్గాల్సిన వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన వ్యాయామం. రివర్స్, స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి, తుంటి భాగం దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. మనోనేత్రంతో గమనిస్తూ ఆ వైబ్రేషన్స్, ఆ నొప్పిని గమనిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా తగ్గుముఖం పెట్టిపోతుంది. ఇంకా భరించలేనంత నొప్పి అనిపిస్తే ఇదేది శాశ్వతం కాదు, అశాశ్వతం.
కాసేపట్లో ఇది కూడా మాయమైపోతుంది అని ఆ సంవేదనలు, ఆ వైబ్రేషన్స్, వాటిని మనోనేత్రంతో గమనిస్తూ అవి కరిగిపోతాయి, అవి ఉండవు, ఇవి ఏది శాశ్వతం కాదు అనుకుంటూ ఆ నొప్పిని భరిస్తూ ఉండాలి. కొంతసేపటికి నొప్పి మాయమైపోతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. పాదం మీద పాదం పెట్టాం కదా, పక్కకు జరిపి ఇప్పుడు రొటేషన్ ఇవ్వండి. ఈ హైట్ సరిపోతుంది. ఎక్కువ హైట్ లేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. పొత్తి కడుపు దగ్గరికి చక్కటి ప్రెషర్ రావాలి అంటే మనము హైట్ తక్కువగా పెట్టుకొని చేయాలి. మీరు ఎంత హైట్ ఎక్కువ లేపేస్తారో ఆటోమేటిక్గా పొత్తి కడుపు మీద ప్రెషర్ పడదు. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్, గమనించండి. తుంటి భాగం, తొడ భాగాల్లో నొప్పిని గమనిస్తూ దాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే మనకి సుఖంగా హాయిగా అనిపించినప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటామో ఆనందాన్ని, ఈ బాధను కూడా అంటే ఈ నొప్పిని కూడా గమనిస్తూ అనుభవిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. సైక్లింగ్ చేద్దాం. రైట్ లెగ్ ఫార్వర్డ్, రివర్స్, బ్యాక్వర్డ్. సమయభావం వల్ల మనం ఎక్కువ చేయలేకపోతుంది. మీరు వీలైతే 100, 200 అలా పెట్టుకోండి. నడునొప్పి ఉన్న వాళ్ళు పిరుదుల కింద చేతులు పెట్టుకొని చేసుకోండి, ప్రెషర్ తగ్గుతుంది. లేకపోతే నడుము మీద అనవసరమైన ప్రెషర్ అవి ఎక్కువగా అసౌకర్యానికి గురవుతుంటాయి. సో వెన్ను నొప్పులు ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా పిరుదుల కింద ఇలా చేతులు పెట్టుకొని తప్పనిసరిగా సపోర్ట్ తోటి చేసుకోండి. లెఫ్ట్ లెగ్ అప్, ఫార్వర్డ్, రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా సుప్తబద్ధ కోణాసనం చేద్దాం. రెండు కాళ్ళతో ఒకేసారి చేయలేని వాళ్ళు ఒక్కొక్క కాలు ఇలా ఫోల్డ్ చేసి కాసేపు ఉండిపోయింది. చేయగలిగిన వాళ్ళు రెండు కాళ్ళు ఒకేసారి ఫోల్డ్ చేసి పాదాలని రెండు టచ్ చేస్తూ రెండు అరిచేతులు కాలు తొడల మీద బోర్లా ఈ భంగిమలో 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఉన్నప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నడుము నొప్పికి, గైనిక్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ పనికొస్తాయి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హస్తపాద అంగుష్ట నాసికాసనం చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, రెండు చూపుడు వేలు బొటన వేలుతోటి కుడికాలు బొటన వేలు పట్టుకున్నాం కదా, ఇప్పుడు తలను లేపి ఈ బొటన వేలుని ముక్కుకి ఆనిస్తాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ఎడమ చూపుడు వేలు బొటన వేలు పట్టుకున్నాను, కుడి చేత్తో లాగుతూ ఈ విధంగా ముక్కుకి టచ్ చేస్తాం.
స్లోలీ రిలాక్స్. చాలా ఇంపార్టెంట్ ఆసనం. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు తప్పనిసరిగా రోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇంకా ఏమన్నా మిగిలిపోయిన ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. మీకు గుర్తుపెట్టుకొని ఇక్కడే కవర్ అయిపోయి మొత్తం చూసుకొని మ్యాక్సిమం వెలకిలా పడుకొని మనం మొత్తం చేసేసుకోవాలి. నెక్స్ట్ బాలరోధంతో ముగించేసి తర్వాత వాటికి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేయండి బాలరోధం. ఇవి కూడా అంతే, రోజు 500 నుంచి 1000 వరకు. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. నెమ్మదిగా లేచి ఎడమ వైపు కూడా నాట్యాలాసన్, అధోముఖ శ్వానాసన్ చాలా ఇంపార్టెంట్. వెన్ను సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. 20 times. చేతుల మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టుకున్న తర్వాత శ్వాస తీసుకుంటూ తలను పైకి చూస్తూ వెన్నుపూసలు లోపలికి ప్రెస్ చేస్తూ శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి నాభిస్థానాన్ని చూస్తూ అధోముఖ శ్వానాసన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి నాభిస్థానాన్ని చూస్తూ ఇలాగో ఒక 20 సార్లు. ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉండండి పొజిషన్లో. ఇది తప్పనిసరిగా చేయవలసిన వాళ్ళేమో కంటిన్యూ చేస్తూ ఉండండి, మిగతా వాళ్ళ సెకండ్ పొజిషన్లోకి వెళదాం. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఎడమ కాలు. ఇవన్నీ కూడా టెయిల్ బోన్ సమస్య వాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఆల్టర్నేట్గా ఎడమ చేయి కుడి కాలు చేశాక ఇక్కడ హిప్ రీజియన్కి ఎక్సర్సైజ్ చేద్దాం. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైక్లింగ్, హిప్ రొటేషన్ చేసేసేయండి. కుడి కాలు దించి కుడి కాలుతో ఎక్సర్సైజ్ చేస్తూ తల ఎదురుగా చూస్తూ ఉండాలి. మర్చిపోయి కొంచెం తల దించుతుంటాం మధ్య మధ్యలో, గమనించుకుంటూ చేయండి. హిప్ రొటేషన్ ఇచ్చేసేయండి. రివర్స్ చేయండి. ఇప్పుడు స్లోలీ రిలాక్స్. గమనించండి. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా మళ్ళీ స్టాండర్డ్ పొజిషన్ మార్జాలాసనంలో తల పైకెత్తి గమనిస్తూ కాసేపు రిలాక్స్ అయిపోయింది.
ఇప్పుడు అదర్ సైడ్ చేద్దాం. ఇప్పుడు కుడి చేయి చాపేయండి కదా, ఎడమ కాలు లిఫ్ట్, బాగా స్ట్రెచ్, పూర్తిగా బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత వ్యాయామం స్టార్ట్ చేయాలి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. రివర్స్, స్లోలీ రిలాక్స్. తల పైకెత్తి చక్కగా మార్జాలాసన రిలాక్స్. ఒకసారి అధోముఖ శ్వానాసనం, తలెదురుగా తీసుకొచ్చి లాస్ట్ ఇంకొకటి చేద్దాం. ఎడమ చేయి చాపు, కుడి కాలుని లిఫ్ట్, స్ట్రెచ్, ఫోల్డ్. నెమ్మదిగా బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడే పట్టుకుని కుడి కాలు బటన్ వెళ్ళి ఎడమ చేతితో పట్టుకున్నాం. పిరుదులకి టచ్ చేయండి కాలు మెడాన్ని, తలెదురుగా చూస్తూ. ఎంత వీలైతే అంత మోకాలు పైకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత పిరుదులకి టచ్ చేయడానికి ప్రయత్నించి స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి ఇట్లనే స్టాండర్డ్గా ఈ పొజిషన్లోకి వచ్చి తర్వాత రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి చాపండి, ఎడమ కాలు లిఫ్ట్, స్ట్రెచ్, బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు ఫోల్డ్. కాళ్ళు ఫోల్డ్ చేశాను, కొంతసేపు ఉన్నాను. మళ్ళీ పూర్తిగా బ్యాలెన్స్ వచ్చింది అనుకుంటేనే ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు బటన్ వేళ్ళు పట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా కూడా బాగా స్ట్రెచ్ చేసి పట్టుకోవచ్చు. నెమ్మదిగా రిలీజ్. కాసేపు ఈ పొజిషన్లో ఉండి ఆల్టర్నేటివ్ లిఫ్టింగ్లో ఉంచేసి తర్వాత స్టాండర్డ్ పొజిషన్ నాట్యాలాసనలోకి వెళ్ళిపోయి తర్వాత అధోముఖ శ్వానాసనం. ఒకటి రెండు ఇలా చేసుకోండి, ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతాం. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళ మీదే ఉన్నాం కాబట్టి ఉష్ట్రాసన చేసి మండూకాసన చేసుకుని ఆ తర్వాత భుజంగాసనకి వెళ్దాం. ఒకేసారి మనకి ఏంటంటే ఆసనాలు కలిసి వస్తుంది, టైం కలిసి రావాలంటే ఎక్కడొక్కడ ఎంత వీలైతే అన్ని చేసేసుకోవాలి. ఒక్కొక్కటి పని కట్టుకొని ప్రతిసారి భంగిమలు మార్చి చేసుకుంటే చాలా సమయం పడుతుంది. సో ముందుగా మోకాళ్ళ మీద నిలబడి ఉష్ట్రాసన చేద్దాం. ఉష్ట్రాసన చేయలేని వాళ్ళు అర్ధచంద్రాసనం చేయాలి. రెండు చేతులు పట్టుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి, భుజాల మధ్య మోకాళ్ళ మధ్య గ్యాప్ చూసుకోండి, పడిపోకుండా బ్యాలెన్స్ వచ్చే విధంగా పెట్టుకొని ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. మిగతా వాళ్ళు ఉష్ట్రాసన చేద్దాం. చేయలేని వాళ్ళు మాత్రం ఇదే చేస్తూ ఉండండి. రెండు చేతులు నడుము మీద అర్ధ ఉష్ట్రాసన చేద్దాం. ముందు ఎడమ చేతితో ఎడమ కాలు మెడ, స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, ఇది గుర్తుపెట్టుకోవాలి.
కుడి చేత్తో కుడి కాలు మెడని పట్టుకుంటూ శ్వాస తీసుకుంటూ వెనక్కి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులతో చేద్దాం పూర్తిగా. ఇప్పుడు చేసింది అర్ధ ఉష్ట్రాసనం, ఇప్పుడు ఉష్ట్రాసనం. స్లోలీ రిలాక్స్. వీలైతే నడుము మీద చేతులు పెట్టుకొని అరచేతులు వెనకాల శ్వాస తీసుకుంటూ. ఇది కూడా ఉష్ట్రాసనంలో ఒక పొజిషన్. స్లోలీ రిలాక్స్. మండుకాసనం. మండుకాసనం చేసేసి ఆ తర్వాత మిగతా చేద్దాం. పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పొట్టనికి లోపలికి లాగి తలెదురుగా ఛాతీ భాగం మోకాళ్ళకి తగిలిస్తుంది. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ చిరుగుపురం. కాలు గజ్జల దగ్గర నుంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి స్లోలీ రిలాక్స్. రెండారు చేతులు ఒకదాని మీద ఒకటి నాభిస్థానం దగ్గర శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పొట్ట లోపలికి లాగి తలెదురుగా చూస్తూ ఈ విధంగా ముందుకు బెండ్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం చేద్దాం. చేయలేని వాళ్ళు రెండు చేతులు స్ట్రెచ్ చేసి గుత్తాల మండూకాసనం క్రాస్గా వీపు వెనకాలించండి. ఇక్కడ శ్వాసను నడుపుతూ ఉండండి. మిగతా వాళ్ళు శశాంకాసనం పొజిషన్. రెండు చేతులు స్ట్రెచ్ పూర్తిగా ముందుకు చేసి చాపుతూ నుదిటి భాగాన్ని నేల మీద. సెకండ్ వేరియేషన్. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నుదిటి భాగాన్ని చేతుల మీద ఉంచాలి. ఇది ఒక భంగిమ. నెక్స్ట్ బాలాసనం. నెమ్మదిగా చేతులు రెండుని కొంచెం తలపైకి ఎత్తి చేతుల్ని రిలీజ్ చేసి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కాళ్ళ పక్కనే ఉంచేయడం. నుదిటి భాగాన్ని నేల మీద ఉంచి ఈ విధంగా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పైకి వచ్చేసి ఇట్లా రోజు కాసేపు తల నేల కానిచ్చి పడుకోవడం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది, ఆక్సిజన్ బాగా అందుతుంది. కళ్ళకి చాలా చాలా మంచిది. ఎందుకంటే రక్త ప్రసారం బాగా ఇటంతా హెడ్లోకి వస్తుంది కదా, మనము కిందకి అవార్చడం అట్లా చాలా ఉపయోగాలు. నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు, యాంగ్జైటీ సమస్యలు తప్పనిసరిగా ఈ విధంగా తల కిందకి పెట్టి కాసేపు ఈ భంగిమలో ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఏంటది? భుజంగాసన్, కపోతాసన్, శలభాసన్, ధనురాసన్. బోర్లా పడుకొని చేసే వాటిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇవి చేసుకొని ఆ తర్వాత మిగతా. రెండు చేతులు ముందు బోర్లో పెట్టి ఛాతీకి ఇరువైపులా భుజంగాసనం చేద్దాం.
శ్వాస తీసుకొని లిఫ్ట్ ఓన్లీ 30 degrees. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోచేతుల నేల మీద. టైల్ బోన్ సమస్య సయాటిక్ వాళ్ళకి. డీప్ బ్రీత్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకొని సర్పాసన్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు పిరుదుల మీద నుంచి శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం. శ్వాస తీసుకొని లిఫ్ట్. ఎడం భుజం మీదకు కుడికాలు మెడని చూస్తూ ఒక 4 శ్వాసలు నడపండి. నెమ్మదిగా కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ నెమ్మదిగా తలను కదిలిస్తూ నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. శలభాసం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర. లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. నడు నొప్పి సయాటికా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కంపల్సరీగా రోజు చేయాలి. వెన్ను సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా ఒక్కొక్క కాలుతో చేసుకోవచ్చు. రెండు కాలుతో ఇబ్బంది అనుకుంటే ఒక్క కాలుతోనే చేయండి. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముందు ఎడమ చేయి వీపు మీద. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద. శ్వాస తీసుకొని లిఫ్ట్. ఎడమ చేయి కుడి కాలు ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేసుకొని స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల. శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. వక్రాసన్. ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్. కాళ్ళు రెండు దగ్గరగా మోచేతుల మీద నిలబెట్టి అరిచేతుల్ని గడ్డం కింద.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసనం చేసుకొని ఆ తర్వాత సిట్టింగ్ చేద్దాం. వజ్రాసనంలో కూర్చోండి. ఎడమ కాలు చాపి కుడి కాళ్ళు బయటకు అనేసి రెండు చేతులు పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ నుదుటి భాగాన్ని నేల మీద ఉంచే. టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు కపోతాసన ఈ విధంగా చేసుకోండి. మోచేతులు నేల మీద ఉంచి తలపైకి చూసి. ఇంకా అసలు ఏ సమస్య లేని వాళ్ళు అరిచేతుల్ని నేల మీద ఉంచి పూర్తిగా పైకి చూస్తూ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మనం ఎంత వెనుకూసుని స్ట్రెచ్ చేయగలుగుతున్నాం అనేది చూసుకోవడమే. అట్లా పూర్తిగా ముందు వైపు చాపి చేయొచ్చు. ఈ విధంగా ఆకాశాన్ని చూస్తుంది. మాండిక్ ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. అప్పుడు ఎంతసేపు అయినా ఆసన స్థితిలో ఉండగలుగుతాం. మాండిక్ ముద్ర, కేచరి ముద్ర ఇలాంటి వాటి వల్ల మనసు చాలా ఏకాగ్రం చెందుతుంది. అదర్ సైడ్ చెప్తాం. వజ్రాసనం కూర్చున్నాం కదా, కుడి కాలు చాపండి, ఎడమ కాలు బయట పనేయండి. నుదుటి భాగాన్ని నేల కానిచ్చి వీలైనంతగా చేతులు స్ట్రెచ్ చేస్తాం. మోచేతులు నేల మీద ఉంచి కపోతాసన్ సెకండ్ పొజిషన్. టైల్ బోన్ సమస్య వాళ్ళు చేయవలసింది. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా టైల్ బోన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఈ రెండు ఒకే కేసులు ఇంచుమించుగా. సో వాళ్ళు ఇద్దరికి కామన్ గానే ఉంటాయి అన్ని. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోకాలు పక్కగానే అటు ఇటు ఉంచేసి ఆకాశాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మాండికి ముద్ర ప్రాక్టీస్ చేస్తూ నాలికని అంగిలి కాంచి లోపల క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ ఇస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చేసేసి కొన్ని ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత సిట్టింగ్ ఆసనాలు నిన్న కూడా కవర్ కాలేదు మనకి. సిట్టింగ్ ఆసనాలు కవర్ చేసుకొని సమయాన్ని బట్టి నెక్స్ట్ వాటికి వెళ్దాం. ముందుగా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సింహక్రియ చేసేసేయండి. ఎవరికి వాళ్ళు ముందుగా రెండు చేతులు బోర్లో, కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసి నాలుకని బయటికి చాపండి. ఇప్పుడు శ్వాసను నడిపేయండి ఒక 21. అంటే కంట భాగం మన గుటక వేసి కదులుతుంది కదా, అక్కడి శబ్దాలు చేస్తూ శ్వాసను ఒక 21 సార్లు. నాలుకని అంగిలి కాంచి
అంత కుంభకం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయట పంపించి బాహ్య కుంభకం చేస్తూ ఇంకా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు మామూలు శ్వాస డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా 1-2 శ్వాసలు తీసేస్తుంది. శరీరం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఎడమ వచ్చే నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతి భాగం ఎడమ చెవి మూసివేసి డీప్ బ్రీతింగ్ 6 times. ఇప్పుడు కుడి చేయి అరచే నాభిస్థానం మీద రెండు చేతులతో రెండు ఛాతీ భాగాలు ముందు వైపు ప్రెస్ చేస్తుంది. రెండు అరచేతులతో రెండు కళ్ళను మూసివేసి రెండు అరచేతులతో చెవులు మూసివేసి slowly relaxing the arm. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అయిపోయి ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాణాయామాలకి కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. భస్త్రిక ఒకటి చేసేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ 10 times. Slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక రిలాక్స్ అయిపోయి తర్వాత ప్రాణాయామానికి వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం. ఆది ముద్ర. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసాక త్రిబంధాలు వేస్తూ జాలంధ్ర బంధం, ఉదయాన బంధం, మూలబంధం వేస్తూ బాహ్య ప్రాణాయామం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి ఇది ఒక ఆవృతం. ఇంకొక 2 సార్లు చేసేద్దాం. బాహ్య ప్రాణాయామం. గైనిక్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. శ్వాస తీసుకుని వదిలేసాక
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అండ్ ధ్యాన ముద్ర. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి పట్టును వెళ్ళి టచ్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి మనోనేత్రంతో బాహ్య కుంభకం తాలూకు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో అబ్జర్వ్ చేస్తుంది. స్లోలీ స్లోలీ నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ప్రాణముద్ర పెట్టుకోండి. ఎడమ చేయి ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు కలపాలి. కుడి చేయి నాసికా ముద్ర. కుడి బొట్టన వేలు కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి. ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస మళ్ళీ కుడి ముక్కు ద్వారానే తీసుకుంటూ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఈ విధంగా ఇది ఒక ఆవృతం. ఇంకొక 4-5 ఆవృతాలు చేద్దాం. ఎంత వీలైతే అంత నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించడం. ఇది మ్యాక్సిమం మనసులో గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. శ్వాస సంఖ్య తగ్గించుకొని శ్వాస నిడివి పెరిగే విధంగా మన యొక్క ప్రాణాయామ సాధన ఉండాలి. ఆయు ప్రమాణం అప్పుడే పెరుగుతుంది. దీర్ఘ శ్వాస, లోతైన శ్వాస, ఇది మనసులో గుర్తుపెట్టుకుంటూ దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి ఉంది, కాస్మిక్ ఎనర్జీ. అదంతా మన శరీరంలో చక్కగా ప్రాణశక్తిగా మారిపోతూ మన శరీరంలోకి ఆవాహన చేసుకుంటున్నట్లు అదంతా శ్వాస రూపంలో లోపలికి వస్తూ అది ప్రాణశక్తిగా మారుతూ మన శరీర భాగాలన్నీ ఏ సమస్యలు ఉన్న రుగ్మతులన్నీ కూడా సమసిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అన్నట్టు భావన చేస్తూ శ్వాసను బయటకు పంపిస్తూ నిరంతరం లోపల జరుగుతూ ఉండాలి భావన. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్ అండ్ ధ్యానం. అర్ధాంతరంగా ముగించవలసిన పర్లేదు, మీ సమయం మీరు తీసుకోండి. ఆవృతం పూర్తిగా కంప్లీట్ అయ్యాకే ప్రాణాయామాన్ని ముగించండి.
నిశ్చల స్థితి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేశాక నిశ్చల స్థితిలో కాసేపు ఉన్నప్పుడే కరెక్ట్గా ఆ ప్రాణాయామం దానికి సంబంధించిన ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఆ సైలెన్స్లోనే ఉంది ఆనందం అంతా. ఆస్వాదిస్తూ ఉండాలి. స్థితి చాలా ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా టంక సాధన ఈరోజు చేద్దాము. శ్వాస తీసుకొని 2 చేతుల ముందు చిమ్ముతో కానీ చేతులు బోర్లో అయినా పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకొని నాలుకని కేచి ముద్ర వేసి మకారం శబ్దం చేస్తూ పైకి కిందకి మెడని కదిలిస్తూ, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు జస్ట్ తలెదురుగానే ఉంచి మకారం శబ్దం లోపల చాంటింగ్ జరుగుతుంది. అంతే. స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీకి అద్భుతంగా పనికొస్తుంది. డీప్ బ్రీతింగ్. కూత వచ్చేదాకా శబ్దం చేసుకుంటూ అలా స్లోగా తలని పైకి కిందకి కదిలిస్తూ టంక సాధన చేయాలి. ఇప్పుడు ఇంకొక 2 సార్లు చేస్తాం. బాగుంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఏమాత్రం నిద్ర సమస్యలు ఉన్నా, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోతున్నట్టున్నా, బీపీ మరి ముఖ్యంగా హై బీపీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు టంక సాధన రెగ్యులర్గా చేయండి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు డీప్ బ్రీతింగ్ తీసుకొని ఈ విధంగా మకారం శబ్దం చేస్తుండొచ్చు. వీలైతే ఆది ముద్ర పెట్టుకొని మకారం చేయండి, ఇంకా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూద్దాం. ఆది ముద్ర పెట్టండి. డీప్ బ్రీతింగ్. 1 more time. Slowly, slowly. గమనిస్తూ నిశ్చల స్థితిలో రెండు చేతులు రాపి చేసుకొని అరిచేతుల యొక్క నిలువ వచ్చి కళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. కాళ్ళకు సంబంధించిన కొన్ని సూక్ష్మ వ్యాయామం చేసేసుకుని ముగిద్దాము. ఈరోజు కూడా సెట్టింగ్ కవర్ కాలేదు మనకి ఆసనాలు. రేపు తప్పనిసరిగా ఇటు కూర్చొని రివర్స్ వెళ్దాం. కాల్ ట్యాపింగ్, రెండు కాళ్ళు ఒకేసారి కడుబాగా కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ చేయండి. రెండు పొసిలేటారు పాదాలు ముందుకు వేయకు. పాదాలు రొటేషన్. రివర్స్.
కాళ్ళు దూరం కూడా పెట్టి పాదాలు రొటేషన్. రివర్స్. స్లోలీ. తొడ భాగాన్ని చూపించండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పలకి ఎక్సర్సైజ్ చేద్దాం. పైకి కిందకి. క్రిస్ క్రాస్. ఎడమ చేతు ఎడమ మోచిప్పని పక్కలకు కదిలిస్తాం. పైకి కిందకి. క్రాస్. రెండో క్రాస్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సైక్లింగ్. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు పెట్టి ప్రెస్సింగ్. ఎడమ కాలు కుడి కాలు మీద. రెండు కాళ్ళు దగ్గరగా. భద్రాసన సాధన. భోజనం చేశాక కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇది వజ్రాసనం, ఎటువంటి అడ్డంకి లేదు. భోజనం చేసిన వెంటనే కూడా చేయదగ్గదు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ముందు మోకాళ్ళ మీద పెట్టండి. తర్వాత ఎడమ చేతిని నేల మీద, మోచేయి నేల మీద. పర్వతాసన పొజిషన్. రెండో చేయి స్ట్రెచ్ స్ట్రెచ్. నెమ్మదిగా ఎంతవరకు వస్తే అంతవరకు. లేదంటే ఇలా చాపేసి ఉంచవచ్చు. నేల మీద వీలైతే పెట్టండి. తల భుజం సపోర్ట్ తీసుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అదర్ సైడ్ చేద్దాం. కుడి చెయ్యి కుడి కాలు పక్కనే, ఎడమ చేతిని స్ట్రెచ్ చేసి వీలైతే నేల మీద ఇట్లా జస్ట్. కాళ్ళు మోకాళ్ళు మనకి బాస్పట్లు వేసుకుని ఉండాలి. కాళ్ళని లేపద్దు. మనం ఇక్కడ నేల టచ్ చేయడానికి అనుకోకుండా కాళ్ళు లేస్తూ ఉంటాయి. అవి లేపకుండా చూసుకోండి, మోకాళ్ళు లేకుండా. స్లోలీ రిలాక్స్. తర్వాత నెమ్మదిగా అప్పర్ బాడీకి సంబంధించిన చేసేస్తే ముగించు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఏదైనా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అప్పర్ బాడీగా ఎక్కువ చేస్తుంది. మణికట్టు దగ్గర బెండ్ చేస్తుంది. ఫింగర్స్, ఫింగర్ జాయింట్స్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం వీటి మీద ఎక్కువ ఆధారపడాలి. వాళ్ళ ఆసనాలు లాంటివి చేయకపోయినా పర్వాలేదు, బాడీ వీక్గా ఉంటుంది. సో ఆసనాలు కొన్ని రోజులు వదిలేసేయండి.
వీటి మీద పట్టు సంపాదించాక ఆ తర్వాత ఆసనాల్లోకి వెళ్ళొచ్చు. బెస్ట్ వే అన్నమాట వాళ్ళకి. ప్రాణాయామాలు విత్ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ సరిపోతుంది. శ్వాస తీసుకుంటూ భుజాలకు ఎక్సర్సైజ్. పక్కకి చేతులు. భుజాలు గుండ్రంగా. రివర్స్. మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ తల వెనుకాల. నుదురు. కుడి కణుక, ఎడమ కణుక, స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలి స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. లెఫ్ట్ టు రైట్. క్లాక్ యాంటీ క్లాక్ డైరెక్షన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు డ్రాప్ చేసుకొని భుజాల మీద పాము, మెడ మీద కూడా పాము. సింహాసనం. శ్వాస తీసుకొని 3 times చేద్దాం. లాస్ట్ 1 minute. ప్రే చేద్దాం. ధ్యాన ముద్ర. శ్వాస తీసుకొని ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जन सुखिनो भवन्तु.